ఏం కూర చేసిరమ్మా ఇయ్యాల? ఆహా, ఓకే, అందరు అన్ని రకాల కూరలు చేసుకున్నారు అనమాట. పచ్చి పులుసు కాడికెళ్ళి పకోడీ దాకా ఏది చెయ్యాలన్నా అలా ఉప్పు కారం తర్వాత ఉల్లిగడ్డ వేయకుండా ఎట్లా చేస్తారు? ఇప్పటిదాకా చేయలేదేమో, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఎట్లా చేయాలనో నేర్చుకోండి. ఉల్లిగడ్డ లేకుండా కూరలు, టమాటా లేకుండా టమాటా కూర ఎట్లా చేయాలనో నేర్చుకోండి. అట్లా చేస్తారు. మంచిగా ఉంది నీ కథ, జబర్దస్తి అని అనుకోకుండ్రి. చూడుండ్రి అమ్మలాకలు జరినుండ్రు ఒకసారి. ఉల్లిగడ్డ బాధ రాస్తే రామాయణం, చెప్తే భారతం లెక్కనే ఉంది. ఇంత ఇంత నోట్లే పెట్టకుండా అవుతుంది. మొన్నటిదాకా 60-70 రూపాయలే ఉండే కదా, ఇవాళ ఢిల్లీలో 100 రూపాయలు అయిందట కిలో ఉల్లిగడ్డ. మొత్తం ఉల్లిగడ్డ తినుడే బంద్ చేసిండ్రట అక్కడ జనం. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు కానీ ఇవాళ ఉల్లి ఉల్టా అయిపోయింది. ఉల్లి చేసిన చేటు ఇంకెవరు చేయరన్నట్టు తయారైపోయింది. 100 రూపాయల కిలో అంటే ఏంది? ఏం తక్కువ కిలో కోడికూర వస్తున్నది ఇవాళ. ఇక ఢిల్లీ దిక్కు ఉల్లిగడ్డ ఏడిపిస్తుంటే తమిళనాడు మీదకి వెళ్ళి మన దిక్కు టమాటా ఏడిపిస్తున్నది. రెండు ఒక్కదానికొక్కటి బదురుకొని ఉరుకొచ్చినట్టే. టమాటా కిలో 50 రూపాయలు దాటింది మన తాన కూడా. ఏం కూర వండినావు అక్క అంటే ఏం దొరకకపోతే ఇంత ఉల్లిగడ్డ టమాటా వండినా అని చెప్పుకుందరు. ఇవాళ అవి రెండు వండితే చికెన్ మటన్ కంటే ఎక్కువ బాధ అవుతున్నది. నిన్న మొన్నటి దాకా మన తాన ఉల్లిగడ్డ కోస్తే కళ్ళకి నీళ్ళు వస్తుండే కానీ ఇవాళ టమాటా కొందామన్నా నీళ్ళు ఆగుతలేవు. చూడుండ్రి ఎట్లయిపోయింది కాలం. మరి పోనీ ధర ఇంతున్నందుకు ఉల్లిగడ్డ టమాటా వండిస్తున్న రైతులకేమన్నా లాభం ఉన్నదా అంటే ఏం లేదు. ఎక్కడి తలెముంత అక్కడనే ఉన్నది. రైతుల దగ్గరికి వెళ్ళి గంపలోళ్ళు దళారులు కొనేటప్పుడు టమాటా ఇవ్వడు కొంటలేడు, మొత్తం అగ్వైపోయింది అని రైతు చేతులు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి గంప గుత్త కొనుక్కపోతారు. ఆడికెళ్ళి మళ్ళా కూరగాయలు అమ్మేటోళ్ళకి పోసేటప్పుడు ఓయమ్మో టమాటా చూద్దామంటే బంగారం అయిపోయింది, దొరుకుతున్నదా, ఇదే మస్తు పైసలు పెట్టి కొనుక్కొచ్చినా అని 10 రూపాయలకు కొన్నది 30 రూపాయల కిలో అమ్ముతారు. ఇక గింతగానం మోసం జరుగుతుంటే రైతు ఏడికెళ్ళి ముంగట పడతాడు? టమాటా కొనుక తినేటోడు ఎట్లా బతుకుతాడు? నడుముండేటోడే దోసుకొని ధరలు పెంచుకుంటా వాయ్. రైతుకి ఏం మిగులుతలేదా, వండక తినేటోళ్ళకి ఏం లాభం లేదా? ఎట్లా ముంగట పడతా చెప్పుండ్రి దేశం? రైతు బజార్లు అని సర్కారు కొత్త దేశం కట్టినా ఆ బజార్ల పొంటి మళ్ళా దళారులే పరదాలు కట్టుకొని కూర్చుంటారు. రైతును రైతు బజార్లకు కూడా రానియరు. ఇవన్నీ చేస్తుంటే ధరలు పెరగకపోతే ఇంకేమైతాయి? అందుకే ఫస్ట్ మారవలసింది సర్కారు, ఆ తర్వాత అన్ని అవ్వంతలు అవే మాయమైతాయి. ఇక ఏమనుకోకుండా జరని రోజులు మీరు ఉల్లిగడ్డ టమాటా మర్చిపోన్రి. ఏడనన్నా హోటళ్ళ పొంట తినబోయినా ప్యాజ్ టమాటా లావ్ అనుకుండ్రి. ప్లీజ్, బాధ ఎవరికైనా బాధనే.